తమిళనాడులో తిరునెల్వేలికి చెందిన బాబు ఒళగనాథన్ గాడిదపాల వ్యాపారం పేరుతో తమ వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తారంటూ బాధితులు తమ గూడు వెళ్లబోసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వందలాదిగా బాధితులున్నారని తెలిపారు. సభ్యత్వం శిక్షణ పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తారని, ఒక్కో గాడిదను 80,000 రూపాయల నుంచి ₹1,00,000 అమ్మారని చెప్పారు. ప్రతి రైతు వద్ద సుమారుగా 40 లక్షల వరకు వసూలు చేస్తారని తెలిపారు. లీటర్ పాలకు ₹1,600 చెల్లిస్తామని రైతులతో ఒప్పందం చేస్తారని తెలిపారు. యూట్యూబ్ వీడియోలు, వెబ్సైట్లతో ప్రచారం చేస్తారని చెప్పారు. మొదట లాభాలు చూపి తర్వాత మోసం చేస్తారని వారు వాపోయారు. ఒళగనాథన్తో పాటు గిరిసుందర్, సోనిక్, బాలాజీ, డాక్టర్ రమేష్ అనే వ్యక్తులపై పోలీసులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మేమిప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి కారణం ఎన్ఆర్సీ డైరెక్టర్స్ వచ్చారు. రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో. ఆయన చెప్పిండే దానికే మేము నమ్మాము. అన్ని విధాల ఫ్రాంచైజీ హైజీనిక్ గా పెట్టాడండి. ఇంకొకటి ఏమంటే అండి, ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి. ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి, పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి. ఫస్ట్ 3 నెలలు అందరికీ డబ్బు బాగానే ఇచ్చాడు. ఇందులో ఇప్పుడు మేమందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. గాడిదల ఫామ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి. ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి. లోన్లు తెచ్చుకొని పెట్టాము, మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము. మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకుండా పరిస్థితి దిగజార్చాడండి. మేము వెళ్ళలేదండి. యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంతమంది నడి రోడ్లోకి వచ్చాము. ఇంకొకటండి, ఆయన చెప్పిందే, ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు ఆశపడి వచ్చారు అన్నట్టు చెప్తున్నాడు. మేమైతే గాడిదల పాలు విలువే కదా, కరోనా టైంలో మేము ఫారిన్ కి పంపిస్తాము, ఇది 10 సంవత్సరాల బిజినెస్, 10 లక్షలు ఇదే కొలతలతో మీరు వెయ్యాలి షెడ్డు, ఇదే పాలు ఇదే గ్లౌజులు వేసుకొని పాలు పిండాలి అని చెప్పడం అన్ని నమ్మసత్యంగా పలికాడండి. సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వేలి అనేటువంటి డిస్ట్రిక్ట్ లో ముక్కడాల్ అనేటువంటి గ్రామంలో ఉంది. దీనికి ప్రొపరేటర్ యు బాబు, గిరిసుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగ్, సోనికారెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది. బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు. ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంటల లోపల ₹50,000 కలెక్ట్ చేశారు సార్. ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యుబాబు అనేటువంటి వ్యక్తి, ఈ 5 టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. నా గురించి చెప్పాలి సార్, నా పేరు సాయిబాబు, గుంటూరు జిల్లా మాది. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. 20 సంవత్సరాల నుంచి కుప్పంలో ఉన్నటువంటి రైతులతో నేను ఎంతో మంచిగా ఉంటాను. యానిమల్ లవర్ నేను. సో అక్కడ ఉన్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి 3 స్నేహితులతో నా ఫ్రెండ్షిప్ ఉండటం వలన వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు వచ్చి 2022లో డాంకీ పాల్ గురించి చెప్తే నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి, సరే ఇది సమాజానికి ఉపయోగపడేది, ఇప్పుడే కరోనా పోయి సంవత్సరం అయింది, సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం, చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 56 లక్షలు పెట్టి ఈ డాంకీ ఫామ్ అనేటువంటిది